హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి ట్రై చేయండి. ఈ వ్లాగ్ అనేది మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే చాలామంది కూడా అటిజం అనేది చిన్నప్పుడే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయలేదు అని అంటున్నారు. అలానే నా వల్లే వచ్చిందని కూడా చాలామంది అంటున్నారు. నాకైతే అది అస్సలు అర్థం కాలేదు. నా జీవితంలో ఒక్క రోజు ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. అలానే హయాన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వాడితో మేము ఎలా ఉన్నాం, మా బాండింగ్ ఏంటి, అది కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ వచ్చేసి హయానికి 1 year 10 months ఎగ్జాక్ట్లీ ఉన్నప్పుడు షూట్ చేశాను. అంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అనమాట. ఎప్పుడు కూడా 5:36 లోపలే లేచి బయటంతా కూడా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసి స్నానం చేసి పూజ చేసుకునే లోపల హయాన్ లేసేసేవాడు. హయాన్తో పాటు ఖచ్చితంగా వాళ్ళ అన్న కూడా లేచి వాడిని ఆడిచ్చేవాడు. ఒంటరిగా అయితే అస్సలు వదిలేవాళ్ళం కాదు. కాకపోతే ఇక్కడ మేము చేసిన మిస్టేక్స్ ఏంటి అన్నీ కూడా ఈ వ్లాగ్లో మీరు గమనిస్తారని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు గమనించకపోతే మేము చేసిన తప్పు ఏంటి అనేది లాస్ట్లో నేను మీతో షేర్ చేస్తాను. వ్లాగ్ అనేది స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. అలానే మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. హాయా ఏంది ఎండొస్తుందే? పెట్టు పట్టు పట్టుకుంటావా? బర్త్డే పాల ప్యాకెట్స్ తీసుకురావా? ఆడా బాగా పగిలింది టెంకాయ. ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు నాన్న? చెప్పు. నేను టిఫిన్ చేయాలి, చెప్పు. నువ్వే వచ్చి చంకెక్కినా టిఫిన్ చేయాలి. అవి ఎత్తుపోతున్నా మామా పాల ప్యాకెట్స్ తీసుకురావా?
వీడియో ఆన్లో ఉందమ్మా. రా 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 ఎడిట్ చేస్తారా? అవసరం లేదు, ఎడిట్ చేస్తా. అది అవసరం. అది సాంబార్ చాలు. ఇంకా సాంబారా కాదు, చట్నీ కదా వండింది. చట్నీ చాలు, కారం అవసరం లేదు. ఇప్పుడు ఏమైనా వేరే వాళ్ళు ఉందా వాటికి వ్యాక్సిన్కి? యాడికి ఎడిట్ చేశాను నిన్న అంతా ఎడిట్ చేస్తే మొత్తం నేనున్నాడా? సో మీరందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో అనేది చూసారని అనుకుంటున్నాను. చూసారు కదండి, హయాన్తో మేము మా బాండింగ్ ఎలా ఉంటుంది అంటే, సో నేను కానీ వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఎవరో ఒకరు వాడితో అయితే ఖచ్చితంగా ఉండి టైం స్పెండ్ చేస్తాము. వాడిని అసలు ఒంటరిగా వదిలే వాళ్ళమే కాదు, ఎప్పుడు కూడా వాడితో ఉంటూ వాడిని ముద్దాడుతూ వాడికి అన్నీ చెబుతూ చాలా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేసే వాళ్ళము. మేము హయాన్ మీద చాలా చాలా హోప్స్ అయితే పెట్టుకున్నామండి. ఈ వ్లాగ్ చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగిందనమాట. ఏదో తెలియని బాధ అయితే నాకు అనిపించింది. వెంటనే నేను ఈ వ్లాగ్ని మీతో షేర్ చేయాలి అనేసి మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఓల్డ్ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఆ వీడియో డిలీట్ అయిపోయింది, అందువల్ల నేను మళ్ళీ ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. అంటే ముందు అప్లోడ్ చేసింది డిలీట్ అయిపోయింది, సో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, వాడితో మేము టైం స్పెండ్ చేస్తూ వాడితో మాట్లాడుతూ అన్నీ చేస్తున్నా సరే టీవీ మాత్రం ఆన్లోనే ఉంది. అందరిలాగా టీవీ చూస్తే ఏమవుతుందని అనుకున్నాను, కానీ సో టీవీ వల్ల ఇలా అవుతుంది అని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. హయాన్ని చూశారు కదండి, ఎంత ముద్దుగా ఎంత బాగా ఉండేవాడో. సో అలాంటిది ఇప్పుడు వీడిని ఇలా చూస్తుంటే ఈవెన్ ఈ వాయిస్ ఇస్తున్నా కానీ నాకు ఏడుపు వస్తుందన్నమాట. సో ఏం చేయలేను, బట్ నేను తిరిగి మళ్ళీ మామూలుగా చేసుకుంటానని హోప్తో అయితే ఉన్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.